ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్న గ్రహణం అయిపోయింది. ఈరోజు శివాలయం దర్శనం, నవగ్రహాల దర్శనం చేసుకున్నాక ఈరోజు స్టార్ట్ అయింది ఏంటంటే, ఈరోజు గ్రహణ శోల అంటారన్నమాట. గ్రహణం తర్వాత వచ్చింది గ్రహణ శోల. పనులైనా మొదలు పెట్టుకుంటాకి మంచి రోజు కాదు ఈరోజు. అసలు గ్రహణ రోజైనా మంచిదే కానీ గ్రహణ శోల రోజున ఏ పని మొదలెట్టుకోకూడదు. ఈరోజు గ్రహణ ఖరీదినం అంటారన్నమాట. ఇంకా ఈ రోజు నుంచి ప్రతి భాద్రపద మాసంలో కూడా ఈ పౌర్ణమి వెళ్ళిన తర్వాత పాడ్యం రోజున మహాలయ పక్షారంభం అని అంటారన్నమాట. అంటే కుషాగ్రహణ పక్షం అంటారు, పితృ అపర పక్షారంభం అంటారు. ఇక్కడ మళ్ళీ గయాలో పితృపక్ష మేళారంభం అని స్టార్ట్ అవుద్ది. ఏంటంటే దీనికి అర్థం ప్రతిపద పక్ష శ్రాద్ధం అంటే అని కూడా అంటారు. ఇక్కడ ఈ రోజు చండికా గౌరీ వ్రతం చేస్తారు. నెక్స్ట్ శంకరన్ కోవిల్ శ్రీమతి అమ్మన్ అవని మాస ఉత్సవం కూడా చేస్తారు. ఈ రోజు పితృదేవతలకి ఈ 15 రోజులు పితృపక్షం అంటారన్నమాట. పితృదేవతలకి ఎంతో వాళ్ళకి ముక్తి కలుగుతాకి అన్ని మనం తర్పణాలని వదలాలన్నమాట. ఇంకా వివరంగా పెద్ద వీడియో పెడతాను. షార్ట్లో చిన్నగా సరిపోయేట్టుగా శ్లోకం కూడా పెట్టాను, చదువుకోండి. భద్రాయాం కృష్ణపక్షే చ ప్రతిపత్ ప్రభృతి మానవ అమాయావత్ విప్రణేకం భోజయేత్ సుసమాహిత. అంటే భాద్రపద కృష్ణ పాడ్యం నుంచి అమావాస్య వరకు కూడా ప్రతిరోజు ఒక బ్రాహ్మణుని భుజింపచేయాలని, దాని వలన అంతవరకు చేసే అన్ని పాపాలు తొలగిపోయి పరిశుద్ధులై పితృదేవతల అనుగ్రహాన్ని పొందుతారని శాస్త్రవచనం అన్నమాట. ఇలా బ్రాహ్మణునికి భోజనం పెట్టి శక్తి లేని వారు రోజు ఒక ఆవును పూజించి ఆహారం ఇవ్వాలి. అది కూడా శక్తి లేని వాళ్ళు దక్షిణం వైపు తిరిగి 3 సార్లు వదలాలన్నమాట. తర్పణాలు అట్లా చేయాలి. ఈ శ్లోకాలు చెందాం చూడండి. అశక్తేగాం సమభ్యచ్య తృణం వారి చ దాపయేత్ విభవే సతి మూలాని ఫలాని చ సమర్పయేత్. ఆవుకు గడ్డి నీళ్లు ఇవ్వాలి. ఇంకా శక్తి ఉన్నచ్చు ఆవుకు పళ్ళు, కూరగాయలు, కాయగూరలు తినిపించాలి. ఇలా ప్రతిరోజు కూడా ఒక ఆవును భుజింప చేస్తే 32 తరములు ఉత్తమ లోకాలకు వెళ్తాయని స్కాంద పురాణంలో ఉందన్నమాట. ఇంకా ఇంకో శ్లోకం. అశక్త పితృపక్షేషు కరోత్యేక దినే యతః నిషిద్ధేపి దినే కుర్యా తిండదానం యథావిధి. నశక్తుడు పక్షమంతటికి నొక్క రోజునే చేయును కాబట్టి కనుక నిషిద్ధ దినమనందేనను యథావిధి మహాలయ శ్రాద్ధం చేయవలనని చెప్తున్నారన్నమాట. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఈ శ్లోకాలు చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇవన్నీ చేయలేని వాళ్ళు అన్ని సాంప్రదాయ ఇవన్నీ మనకు తెలియవు కాబట్టి చాలా వరకు మనకు అలా ఆచారాలన్నీ మధ్యలో తప్పిపోయినాయి కాబట్టి తెలియట్లేదు కదా. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ అందరూ మనకి ఇలా తెలియపరుస్తున్నారు కాబట్టి తెలుస్తున్నాయి. ఇది ఎవరొకళ్ళు వింటే కొంచెం ఉపయోగపడద్దని పెట్టాను. అయితే ఇవన్నీ చేయాలి. చేయలేని పక్షంలో దక్షిణ వైపు తిరిగి 3 తర్పణాలు వదలాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం పితృదేవ